హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు కిరా కార్తిక్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను. ఏదో వచ్చి రాని వీడియో చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాను. ఈరోజు తెల్లారితో పొద్దునే లేచాను. ఈదులో ఎవరు లేరు చూడండి. పొద్దునే టీ తాగందే మనకి పూట గడవదు నాకైతే. నేను ఇంకా బయలుదేరి పెట్రోల్ పట్టించుకోవాలని పోతున్నా మా ఏరియాలో. ఇది ఏ ఏరియా అని తెలిసిన వాళ్ళు ఎవరైనా గుర్తుపడితే వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకోటి, మా ఏరియా చూసారా ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఫ్రీగా ఉందో. ముందుకు పోతూ ఉన్నాము. చూసారా ఎంత ప్రశాంతంగా ఉంది రోడ్డు. ఫోన్ పడిపోయింది, చూసుకోకుండా ఉంటే కింద పడిపోయి ఉండేది. రౌండ్ అబౌట్ చిన్నగా జాగ్రత్తగా ప్రశాంతంగా ఎవరు లేకుండా పొద్దున్నే లేచారు. ఈరోజు పొద్దున్నే డ్యూటీ అమ్మతో ఉంది. నా డ్యూటీ ఏం చేస్తానో కూడా వీడియో చేసి పంపిస్తాను, ఒకసారి పెడతాను చూడండి. ఇంకా రైట్ సైడ్లో జమియా, ఇది ఇంకొంచెం ముందుకు పోతే మసీద్ వెనకనే పోలీస్ స్టేషన్ ఉంది. మా ఏరియా పోలీస్ స్టేషన్. పెట్రోల్ స్టేషన్ కాడికి వెళ్తూ ఉన్నాను చూడండి. ఇక్కడ రౌండ్ అబౌట్ ఉంది. రౌండ్ అబౌట్ రైట్ తీసుకుంటే, రౌండ్ అబౌట్ అంటే ఇక్కడ కువైట్లో దవార్ అంటారు. అందరికి తెలిసిన చాలామంది వీడియోలు పెడుతున్నారు. ఇప్పుడు మీకు తెలియకుండా ఏముండదు, కానీ చేస్తూ ఉన్నాను. దాని ఇదే కేఎన్పిసి పెట్రోల్ బంక్, కువైట్ నేషనల్ పెట్రోల్ బంక్ అది. దాన్ని నా బండికి వచ్చి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ట్యాంకు, లెఫ్ట్ సైడ్ కూడా డ్రైవింగు. దాన్ని ఇక్కడ పెట్రోల్ పట్టించుకుంటున్నాను. ఇక్కడ 3 రకాలు ఉంటుంది. ఒకటి ఆది, ఒకటి కుసూసి, ఒకటి గాస్. అంటే మన ఊర్లో ఉంటుంది కదా పెట్రోల్, ఇట్లాగే ఇంకా అయిపోయింది. పెట్రోల్ పట్టించుకున్నాను ఫుల్ ట్యాంకు. ఈ రోడ్డు వచ్చి ఏ రోడ్డు కనుక్కున్నారా? కొత్త రోడ్డు ఇది. ఈ రోడ్డు కూడా కనుక్కున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి నాకు. ఆ రోడ్ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉన్నాను ఇప్పుడు నేను. ఆ రోడ్డు ఆనుకునే మా ఏరియాని. ఇంకా 5 నంబర్ రోడ్డు జాయింట్ అయినాను. కువైట్లో చాలా ఇబ్బందిగా ఉంటుందండి. వాళ్ళు చెప్పినట్టు వినాలా. ఇక్కడ పరిస్థితులు మీకు తెలియదు. చాలామంది ఏమనుకుంటారు, కువైట్కి వచ్చి చించేద్దాం, పొడిచేద్దాం, బాగా వస్తాయి, సంపాదిద్దాం, డబ్బులు బాగా వస్తాయి, ఏముండదు అని అనుకుంటారు. కానీ ఇళ్ళల్లో కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, అందరికి ఇబ్బంది ఉంటుంది, కానీ అన్నీ చెప్పుకోరు. అలాగే నేను కూడా పాపం మన యూట్యూబర్ మా ఊరు పక్కనే అన్నది గంగరాజుపాడు శివ అన్న, తర్వాత వెంకీ బ్రో కూడా మా ఊరు పక్కనే. కాబట్టి వాళ్ళు చెప్పే దాంట్లో 40% నిజం ఉంటుంది, ఇంకా మిగతాది మీ ఇష్టము. మా ఇల్లు కూడా కొంచెం చాలా మంచిదే అనుకుని ఇంతకుముందు పని చేశాను ఒక ఇంట్లో ఏరియాలో. ఆ ఏరియాలో 3 సంవత్సరాలు నరకం చూశాను. అది చూసుకొని ఇంటికి పోయి 2 సంవత్సరాలు ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఏంటంటే మా ఇంట్లో ఇవి వర్క్ చేసేదానికి, సలూన్ వర్క్ చేసేదానికి, లేడీస్కి ట్రైనింగ్ ఇచ్చేదానికి మా మేడం ఒక అమ్మాయిని ట్రైనింగ్కి పంపిస్తూ ఉంది. ఆ అమ్మాయిని దింపని పోతున్నాను. ఇంకో అమ్మాయి లేడీస్ ఫిలిపిన్స్ ఆమెను ఎక్కించుకొని దింపని పోతూ ఉన్నాను. అది ఎక్కడో కూడా చెప్తాను చూడండి. ఎంత ప్రశాంతంగా విశాలంగా ఉన్నది కదా. మన ఊరు రోడ్లాగా చెత్త గెత్త ఏమి ఉండదు. ఇక్కడ నీట్గా ప్రశాంతంగా క్లీన్గా ఉంది రోడ్లన్నీ. ఇక్కడ నా రైట్ సైడ్ ఏంటో తెలుసా మీకు? బయాన్ ప్యాలెస్. దాన్ని ఇక్కడ 5 నంబర్ రోడ్లో జాబ్రియా బయాన్ మధ్యలో రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చాలా ట్రాఫిక్ ఉంటుంది. మామూలుగా మార్నింగ్ టైం కాబట్టి ట్రాఫికే లేదు అసలుకి. చాలా కొంచెం పోతా ఉన్నాం నీట్గా, లేకుంటే ఫుల్ 5 నంబర్ రోడ్డు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇక్కడ నా లెఫ్ట్ సైడ్లో పోతాను చూసారు, 2 స్తంభాలు అయ్యే స్పీడ్ కెమెరాలు. దాంతో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు లేవు ఫైన్లు చాలా ఎక్కువ వేసేసారు, ఫైన్లు పెట్టేసినారు. మొబైల్ యూజ్ చేయకూడదు. చాలా ఉంది ఇక్కడ సిస్టమ్ అంతా. సరేనా, ఇంకెక్కి వెళ్ళిపోతూ ఉన్నాను. ఒక ఏరియాకి ఏదో అక్కడ వస్తుంది కదా ఒక ఆమె నాతో వర్కరు, ఆమెను తీసుకొని వెళ్తూ ఉన్నాను. జమియాకి వెళ్ళేసి ఆ కార్డు కావాలని తీసుకుంటున్నాను. నా ఛానల్ని షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఒక